ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాశీలో సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు కాశీలో సుమన్ టీవీ యాత్రలో భాగంగా మనం వచ్చేసినాం విశాలాక్షి అమ్మవారి గుడికి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, శ్రీ 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 108 శక్తి పీఠాల కాశీ విశాలాక్షి దేవి అని చెప్పేసి. యాక్చువల్గా చాలా చిన్న గల్లీలు ఉంది, గుడి కూడా చాలా పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది. కానీ అమ్మవారు మాత్రం చాలా బాగుంటుందంట. గంగా నది ఒడ్డున మీర్ ఘాట్కి దగ్గరలో ఉన్నది విశాలాక్షి అమ్మవారి గుడి. అమ్మవారి యొక్క దర్శనం కోసం మనం లోపలికి వచ్చినాము. ఇది చిన్న గుడి, ఇప్పుడు వరకు నేను చూసిన అన్ని శక్తి పీఠాలల్లో ఇది చిన్నది అని చెప్పొచ్చు. కానీ అమ్మవారిని చూడండి ఒక్కసారి, ఎంత బాగుందో అసలు. ఆ విగ్రహము, ఆ కళ్ళు ఇప్పుడు అర్థం కావాలి మీకు విశాలాక్షి అనే పేరు ఎందుకు వచ్చిందో. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చింది. ఆదిశంకరాచార్యులు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ఇది. ఆ విగ్రహం వెనకాల అసలు విగ్రహం ఉంటుంది, స్వయంభూ అమ్మవారిది. ఆ అమ్మవారి విగ్రహాన్ని మనకు చూడ్డానికి లేదనమాట. ఇక్కడ శ్రీచక్రం ఉంది చూడండి. మీకు ఏ గుళ్ళో కూడా శ్రీచక్రం ముట్టుకొనియరు, కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరూ ఈ శ్రీచక్రాన్ని ముట్టుకొని మొక్కుకోవచ్చు. ఒక క్షేత్రంలో సర్వశక్తి అంతా కూడా శ్రీచక్రంలోనే ఉంటుంది అంటారు, అందుకోసమే దాన్ని ముట్టుకొనియారు. కానీ ఇక్కడ శ్రీచక్రం ముందు అందరూ ముట్టుకునేలాగా ఉందంటే మహాభాగ్యం అనే కదా అర్థం. శ్రీచక్రవాసిని చిన్మయహాసిని శ్రీతజన పాలని పాలయమా. శ్రీచక్రవాసిని చిన్మయహాసిని శ్రీతజన పాలని పాలయమా. చూస్తున్నారు కదా, అమ్మవారి దర్శనం కోసము బయట కూడా చాలా భారీ లైన్ ఉంది, చాలా పెద్ద ఉంది లైన్ కూడా. సో ప్రతి ఒక్కరు రావడము, దర్శనం చేసుకొని పోవడం. చిన్న గుడి కాబట్టి అమ్మవారు బయట నుంచే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గుడి వాళ్ళు పిఎం మోడీ గారికి రిక్వెస్ట్ పెట్టారు, ఇది కారిడార్లో కలిపి కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి. ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి. చూద్దాం, వచ్చే సంవత్సరం కల్లా అది కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో లోపలికి వస్తే ఇక్కడ అన్నీ కూడా శివలింగాల ప్రతిష్ట మీరు చూడొచ్చు. వరుసగా అన్ని శివలింగాలు, నందులు మీకు కనిపిస్తూనే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ ఏదైతే ఒక స్థలం ఉందో దీన్ని గురుస్థలం అంటారు. బేసిక్గా ఈయననే శంకరాచార్యులు వారు. అఖండమైన శక్తి అది. ఆ శక్తిని భరించేంత శక్తి ప్రతి ఒక్కరికి ఉండాలంటే కష్టం కదా. అందుకోసమే ముందు ఇంకో అమ్మవారిని ప్లేస్ చేశారు అనమాట. ఆ అమ్మవారు ఈ అమ్మవారు ఇద్దరి దర్శనము అయింది కాబట్టి మహా సంతోషంగా ఉంది నాకు కూడా. కాశీ విశ్వనాథుడి గుడి ఉందో ఆ గుడి నుంచి వెళ్ళి మహా అయితే ఒక 1/2 కిలోమీటర్ అంత దూరం ఉంటుందేమో, అంతే. అంతకన్నా పెద్ద దూరం అయితే ఏమి ఉండదు. కాబట్టి మీరు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. काश्याम विशालाक्षी गौरी मुख निवासिनी, माता का मुख यहाँ निवास करता है। माता यहाँ पर जब काशी का भी निर्माण नहीं हुआ था, ये आनंद कानन वन हुआ करता था। माता तब से यहाँ पर अवस्थित हैं। माता विशालाक्षी मंदिर में 2 विग्रह हैं। उन 2 विग्रह में पीछे वाली माता हमारी स्वयंभू माता है, जो मूल विग्रह है वो स्वतः उत्पत्ति है उनकी। आगे में चूँकि वो अब स्वतः उत्पत्ति थी, लेकिन अपने हिंदू शास्त्र में मान्यता में है कि किसी भी देव विग्रह की स्थापना श्री यंत्र पर होना आवश्यक है। तो उसको दूर करने के लिए हमारे कांची के शंकराचार्य जी ने 71 में आगे में अम्मा का प्राण प्रतिष्ठा किया। तो इतिहास ने बोल रहा है, पुराणों में है, यहाँ की कथा जो है वो बता दीजिए। राजा दक्ष की पुत्री माता सती
जब वह यज्ञ में पहुंचती हैं और पिता से अपने पति का अपमान होने पर वो अपने शरीर का त्याग करती हैं और उसके बाद भगवान शिव वहाँ पहुँचते हैं और पत्नी को अपना वो स्वरूप में देख करके काफ़ी ज़्यादा ही वो विरह वेदना में आ जाते हैं। इस पर भगवान विष्णु ने अपने सुदर्शन चक्र से माता का खंड खंड किया है, जो जहाँ विभिन्न स्थलों पर गिरा वो हमारे शक्तिपीठ कहलाए हैं। यहाँ माता का मुख गिरा है। दूसरी बात हम यह कहेंगे, जब माता का जो नामकरण हुआ है वो चूँकि माता का नेत्र काफ़ी विशाल था, अच्छ विशालाक्षी, विशाल अच्छ, इससे नाम पड़ा विशालाक्षी। लेकिन यहाँ पर माता का मुख पादित हुआ है। कुछ लोग यह अपभ्रंश पैदा करते हैं कि यहाँ माता का मणि का कुंडल गिरा है, लेकिन हम यहाँ स्पष्ट करना चाहेंगे कि माता का मणि का कुंडल पार्वती जी का गिरा था, वो भी मणिकर्णिका तीर्थ कुंड में। इच्छा को जब विष्णु जी ने सुना तो उन्होंने अपने सुदर्शन चक्र से काशी में मणिकर्णिका तीर्थ कुंड का निर्माण किया, जहाँ पर माता पार्वती भगवान शंकर ने स्नान किया है। वहाँ पर शंकर जी का और माता का मणि का कुंडल उस कुंड में गिरा, जिससे उसका नाम मणिकर्णिका तीर्थ पड़ा। और ये यहाँ पर माता को कौन से पूजा चलते हैं, ये रोज हर रोज कैसे? रोज माता का यहाँ पर 4 पूजा होता है। मॉर्निंग में मंगला आरती अभिषेक के बाद होती है। आफ्टरनून इस समय अम्मा माता का अभिषेक होता है। फिर शाम के इवनिंग के टाइम में माता का आरती होता है और रात्रि में 11:30 बजे माता का शयन आरती होता है। उसके बाद मंदिर क्लोज हो जाता है कि बाबा विश्वनाथ भोलेनाथ रात्रि में माता यहीं पर शयन करने के लिए आते हैं। యాక్చువల్గా చాలామంది విశాలాక్షి అంటే విశాలమైన కళ్ళు గలది అనే అర్థం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే కన్ను పడి ఉంటుంది, ఇక్కడ అమ్మవారి యొక్క కన్ను పడి ఉంటుంది అనే ఒక అపోహలో ఉన్నారు. కానీ నిజానికి ఈ యొక్క స్థలం ఇది శక్తిపీఠం అవ్వడానికి కారణం ఏంటంటే అమ్మవారి యొక్క ముఖభాగం పడ్డం వల్ల ఇది అమ్మవారి శక్తిపీఠం అయింది. కానీ ఆమెకి విశాలమైన కళ్ళు ఉన్నాయి కాబట్టి విశాలాక్షి అని చెప్పేసి పేరు వచ్చింది. అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి ఇప్పటికీ కూడా ఆ శివయ్యనే స్వయాన ఆ తల్లిని కలుసుకునేటందుకు ఈ గుడికి వస్తాడంట. ఈ అమ్మవారు కాశీ అనే నగరం బీజం వేసుకోకముందే అమ్మవారు ఇక్కడ ఉండడం జరిగింది. బహుత్ ధన్యవాద్ గురూజీ, థ్యాంక్ యూ. మొత్తం మీద విశాలాక్షి అమ్మవారి యొక్క దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. గుళ్ళ మ్యాక్సిమం తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, అంటే మొత్తం కూడా సౌత్ ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. సో ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.